జిల్లాకు కోటి మొక్కలు, 10 ఏళ్లలో రాష్ట్రమంతటా 500 కోట్ల మొక్కలు. రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని భావిస్తున్న ప్రభుత్వం లక్ష్యాలివి. పర్యావరణ సమతుల్యత సాధించడం ద్వారా కరవు, తుఫాన్లను పారదోలి చల్లని వాతావరణం అంతటా నెలకొల అనేది ఆ కార్యక్రమం అసలు లక్ష్యం. వనం మనం పేరిట సాగిస్తున్న ఈ యజ్ఞంలో ముఖ్యమంత్రి, మంత్రుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు అందరూ భాగస్వాములే. కొండల్లో సైతం విత్తనాలు జల్లుతూ 50% పచ్చదనం సాధించాలనే బృహత్తర లక్ష్యం నిర్దేశించుకుంది ప్రభుత్వం. కొన్నేళ్లుగా పర్యావరణ చైతన్యం పెరుగుతున్న కొద్దీ మొక్కల పెంపకంపై శ్రద్ధ, నిధుల కేటాయింపులు పెరుగుతున్నాయి. నవ్యాంధ్ర ప్రభుత్వంలో ఈ కృషి మరింత విస్తరించింది. ప్రకృతికి మొక్కే సంస్కృతి కలిగిన మనం ఈ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోకుంటే ఎటు చూసినా పచ్చని పరిసరాలు కనువిందు చేయటం ఖాయం. మితిమీరిన ఎండలు, అకాల వర్షాలు లాంటి శృతి తప్పిన వాతావరణం ప్రభావాన్ని ఇప్పటికే మనం చూస్తున్నాం. అందుకే పచ్చదనంతో పాటే అభివృద్ధి అనేది ప్రభుత్వ విధానంగా మారింది. వాతావరణ సమతుల్యం దెబ్బతిని కరువు, తుపాను లాంటి సమస్యల ముప్పు పొంచి ఉన్న వేళ పచ్చదనం పెంపు దిశగా చేపట్టిన చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఉధృతం చేసింది. వనం మనం పథకంలో భాగంగా గుంటూరు జిల్లా ఓబులునాయుడుపాలెంలో శనివారం 68వ వన మహోత్సవం ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పూర్తి సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని ప్రకటించారు. మత పెద్దల ప్రార్థనల నడుమ మారేడు మొక్క నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటి పరిరక్షించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఏటా 5 నుంచి 10 మొక్కలు నాటితే రాష్ట్రం హరితాంధ్రప్రదేశ్గా మారుతుందనేది ముఖ్యమంత్రి మనోగతం. వనం మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కోసం ప్రజలు ప్రతి శనివారం రోజులో సగభాగం సమయం కేటాయించాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామాలు, పరిశ్రమల పరిసరాల్లో మొక్కలు పెంచారా లేదా అనేది ప్రామాణికంగా పరిగణించనున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని కార్తీక మాసం వరకు కొనసాగించనున్నారు. ఈ వ్యవధిలో 26 కోట్ల మొక్కలు నాటేలా కార్యాచరణ రూపొందించారు. ప్రతి 4వ శనివారం మొక్కల పెంపకంపై ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. వనం మనం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పగడ్బందీ అమలుకు తీసుకోనున్న చర్యల్ని ముఖ్యమంత్రి వివరించారు. ఇందులో భాగంగా చెట్లు నరికినా, భూగర్భ జలాలు విచ్చలవిడిగా వాడినా వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. రహదారులు వేసే సమయంలో చెట్లు కొట్టకుండా రీప్లాంటేషన్ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నారు. పాఠశాలలు, దేవాలయాలు, పరిశ్రమల్లో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు. ట్రీ బ్యాంక్ ప్రారంభించడం సహా ఏ గ్రామంలో ఏ మొక్క కావాలన్నా అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పర్యావరణానికి నిజమైన మిత్రులుగా పేరు తెచ్చుకున్న వారికి వృక్షమిత్ర అవార్డులిచ్చి ప్రోత్సహించనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్యకు మొదట్లోనే నెలకు 10,000 రూపాయలు పింఛనుతో ప్రోత్సహించామని గుర్తు చేసిన ముఖ్యమంత్రి ఈ స్ఫూర్తి ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. సభలో పాల్గొన్న వారితో ముఖ్యమంత్రి వనం మనం ప్రతిజ్ఞ చేయించారు. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ నవ నిర్మాణాన్ని చేపడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తిరిగి ప్రకృతిలోని సమతల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా వాడవాడ ఇంటా బయట అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి నవ్యాంధ్రప్రదేశ్ ను పచ్చని హారంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. చెట్టు పెరుగుతా ఉంటే ఆనందాన్ని పంచుకునే పరిస్థితి రావాలి. ఎక్కడ జాగా కనపడిస్తే అక్కడ చెట్టు పెట్టాలనే ఆలోచన రావాలి. ఒక్కొక్క స్కూల్లో కొన్ని చెట్లుంటున్నాయి, ఇంకా చాలా జాగా ఉంటుంది.
అలాంటప్పుడు అదనంగా చెట్లు పెట్టే పరిస్థితి రావాలి. 2-3 సంవత్సరాలు మీరు శ్రద్ధ పెడితే ఈ చెట్లను పెట్టి చెట్లను కాపాడుకోగలిగితే ఆ చెట్లు మనల్ని పరిరక్షిస్తాయి. ఆ చెట్లు మనకు అన్ని వస్తువులు కల్పించే పరిస్థితి వస్తుంది. ప్రతి ఒక్క క్యాంపస్ లో చెట్లు పెట్టాలి. నేను అందుకనే రాబోయే రోజుల్లో ఏవైతే ప్రతి ఒక్క ఆఫీస్కి వచ్చినప్పుడు చూస్తాను, ప్రతి ఒక్క స్కూల్కి వచ్చినప్పుడు చూస్తాను, ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఉన్నప్పుడు చూస్తాను. అదే మరి ఒక గ్రామానికి పోతే ఆ గ్రామంలో చుట్టుపక్కల రోడ్డు పక్కన కూడా అవెన్యూ ప్లాంటేషన్ పెట్టాలని చూస్తాం. ఎవరైతే చెట్లు పెడతారో వాళ్ళే నాకు నిజమైన మిత్రులు. ఎలా మొక్క పెరగాలి, మొక్క ఖరీదు ఎంత అనుకుంటారు మీరు? మన ఫారెస్ట్ లో పెంచిన మొక్క కనుక మనకి ఫ్రీ వస్తుంది. బయట ఈ సైజు మొక్క కొనాలంటే 1000 రూపాయలు, 900 రూపాయలు. నేనైతే 1000 మొక్క పెంచుతున్నాను. మొక్క 1000 రూపాయలు కొన్నాను, ఫ్రీగా 1000 రూపాయలు కొన్నాను. 2000 ఖర్చు 5000, 500 రూపాయలు మొక్క ఖర్చు అవుతుంది. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా నేను మొక్క పెంచాను, 2 మొక్కలు పెంచాను, 10 మొక్కలు పెంచాను, మా ఇంటి దగ్గర పెంచాను, మా రోడ్డు మీద పెంచాను, మా ఇంటి దగ్గర కూడా పెంచాను. ఈ మొక్క నాదని అనాలి, ఈ మొక్క పెంచాలి, పెంచి ఇక్కడ దాకా పెంచాను. పూలు పూస్తున్నాయి, కాయలు కాస్తున్నాయి, నా ఫీలింగ్ మీకు అందరికీ రావాలి. మీ పుట్టినరోజు మన అందరూ గుర్తుండే విధంగా మీరు ఒక మొక్క నాటండి. అంటే ప్రతి స్టూడెంట్ కూడా తన పుట్టినరోజు ఒక మొక్క నాటితే సంవత్సరానికి కేవలం మన స్టూడెంట్స్ నాటే మొక్కలే 1,25 లక్షల మొక్కలు అవుతాయి. ఏదైతే ఈ మొక్కలు పంపే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తిలో తీసుకెళ్తారో అటువంటి పిల్లలకి ఏ విధంగా ప్రోత్సహించాలి, మార్క్స్ వేయాలా లేకపోతే ఇంకా ఏదైనా బెటర్గా వాళ్ళని ప్రోత్సహించాలా కూడా ఆలోచించి తప్పకుండా దాన్ని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. వనం మనం పథకం అమలులో పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఏడాది కాలంగా విస్తృత చర్యలు చేపడుతూ వస్తోంది. ఇప్పటికే అమరావతిలోని సచివాలయం ప్రాంగణంలో 5 భవనాల మధ్య ఖాళీ ప్రదేశంలో 4.5 కోట్ల రూపాయల వ్యయంతో భారీగా పచ్చదనం అభివృద్ధి చేసింది. 17 ఎకరాల్లో ఉన్న వాహనాల పార్కింగ్లోనూ మొక్కలు నాటారు. ఫలితమే రంగురంగుల పూల మొక్కలు, ఆకర్షణీయమైన వృక్ష జాతులు కనువిందు చేస్తున్నాయి. మొత్తం అమరావతిని హరిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకు సంబంధించి హరిత బృహత్ ప్రణాళికను రూపొందించింది. వనాలు, రహదారులు, నదీ తీరాలు, కాలువగట్లు, ఇతర జలవనరులకు సమీపంలో పచ్చదనం పెంపే ప్రధానాంశం. ఇందుకోసం అహ్మదాబాద్కు చెందిన హెచ్పీసీ అనే సంస్థకు పనులు అప్పగించారు. 2 ఏళ్ల వ్యవధిలో క్యాపిటల్ రీజియన్లోని రహదారిని అత్యంత అందంగా తీర్చిదిద్దడంలో సిఆర్డీఏ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 110 మున్సిపాలిటీల డివైడర్లపై వచ్చే సెప్టెంబర్ కల్లా పచ్చదనం అభివృద్ధి చేసే ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఇకపై నిర్మించబోయే భవనాలు సైతం పర్యావరణ హితంగా ఉండాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారి గ్రీన్ బిల్డింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడలో రామవరపాడు రింగ్ రోడ్ నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు 25 కిలోమీటర్ల మేర అంతటా పచ్చదనమే. రాష్ట్ర వ్యాప్తంగానూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్న ప్రభుత్వం అటవీ విస్తీర్ణం పెంపుపైన దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి అటవీ శాఖ పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరికల్లా 1517 మెట్రిక్ టన్నులు విత్తనాలు చల్లాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల హెక్టార్లలో పచ్చదనం పెంపొందించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 1018 మెట్రిక్ టన్నులు విత్తనాలు జల్లారు. మరో 500 మెట్రిక్ టన్నులు విత్తనాలు చల్లాల్సి ఉంది. అటవీ విస్తీర్ణం పెంచడంలో భాగంగా ఏటా 15 కోట్ల విత్తనాలు చల్లాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 37,000 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇది 23%. అడవులకు వెలుపల చెట్లతో కూడిన పచ్చదనం మరో 4,200 చదరపు కిలోమీటర్లలో విస్తరించింది. మొత్తం మీద 25.64% పచ్చదనం రాష్ట్రంలో ఉంది. అటవీ విస్తీర్ణాన్ని 33%కి, రహదారులు, జనావాస ప్రాంతాల్లో భారీగా చెట్లు నాటడం ద్వారా మరో 17% పచ్చదనం పెంపొందించి మొత్తం మీద 50% పచ్చదనం సాధించాలనేదే ప్రభుత్వ ధ్యేయం. 30 కోట్ల వరకు మొక్కలు నాటితే కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం కాదనేది ప్రభుత్వం అంచనా. వర్షాలు మీకు తెలుసు, అకాల వర్షాలు వస్తున్నాయి. ఎప్పుడు వర్షాలు రావాలి అప్పుడు రావట్లేదు. ఉదాహరణకు నెల్లూరు తీసుకుంటే ఈ సంవత్సరం 72% వర్షపాతం తక్కువ. గత సంవత్సరం ఫ్లడ్స్ వచ్చినాయి. ఇలా ఒక సంవత్సరం ఫ్లడ్స్ రావటం, ఒక సంవత్సరం వర్షాలు లేకుండా పోవటం, ఇవన్నీ జరగడానికి కారణాలు ఏంటంటే పర్యావరణంలో సమతుల్యత లేనందువల్ల. ఆ సమతుల్యతను పాటించాలంటే 3వ వంతు
అడవిలో ఉండాలి, చెట్టు ఉండాలి. గతంలో మొక్క నాటి ఫోటో దిగితే సరిపోయేది. ఇప్పుడు నాటడం కాదు, పెంచాలా. మన కోసం పెంచాలా, మన భవిష్యత్తు కోసం పెంచాలా, మనందరూ సుఖంగా ఉండటం కోసం పెంచుకోవాలా. ఏదైతే ఇవాళ పిల్లల చదువు ఎంత ప్రాముఖ్యతో, వారి ఆరోగ్యం ఎంత ప్రాధాన్యత అయిందో, ఓ మాస్క్ పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి లేకుండా మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా మొక్కలను పెంచి పోషించవలసిన అవసరం మన మీద ఉంది. అటవీ విస్తీర్ణం పెంపులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఉన్న కొండలపై హెలికాప్టర్ల ద్వారా విత్తనాలు జల్లే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. కొన్ని జిల్లాల్లో అనుకున్న కంటే ఎక్కువగా విత్తనాలు జల్లడంలో అటవీ అధికారులు విజయవంతమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 19 మెట్రిక్ టన్నులు విత్తనాలు జల్లాలని లక్ష్యంగా పెట్టుకోగా 60 మెట్రిక్ టన్నులు విత్తనాలు కొండలపై జల్లారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ అనుకున్న దానికంటే ఎక్కువగానే కొండలపై విత్తనాలను జల్లారు. హెలికాప్టర్ ద్వారా ఎక్కడెక్కడ విత్తనాలు చల్లాలనే విషయంపై ముందుగా తగిన కసరత్తు, పైలట్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తర్వాతే రంగంలోకి దిగారు. గుంటూరు జిల్లా కొండలపై 10, కృష్ణా జిల్లాలో 3.74 మెట్రిక్ టన్నులు విత్తనాలు జల్లనున్నారు. కొండలపై జల్లే విత్తనాలలో వేప, చింత, సుబాబుల్, సీమతంగేడు, సీమగానుగు లాంటి రకాలున్నాయి. 1985లో విజయవాడలో ఇదే తరహాలో కొండలపై విత్తనాలు జల్లే కార్యక్రమం నిర్వహించారు. తొలి ఏడాది అనుభవాలను మధించి వనం మనం పేరిట మరోసారి వనమహోత్సవానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం వనమాలి పాత్ర మరింత సమర్థంగా చేపట్టాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ సమతుల్యత సాధించే లక్ష్యంతో గత ఏడాది కృష్ణా జిల్లాలో వనం మనం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. జిల్లాకు 1 కోటి చొప్పున 13 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించడం సహా నిధులకు ఎక్కడా లోటు రాకుండా చూశారు. సరిపడా మొక్కలు అందుబాటులో ఉంచేందుకు ప్రైవేట్ నర్సరీలు సహా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీలు ఏర్పాటు చేశారు. ఇంత చేసినా అటవీశాఖ మాత్రం లక్ష్యాలు పూర్తి స్థాయిలో అందుకోలేకపోయింది. ప్రకాశంలో 5% మించి మొక్కలు నాటలేదు. నెల్లూరు, రాయలసీమ జిల్లాలను కలిపితే 10% లక్ష్యం అందుకున్నారు. గతేడాది వర్షాలు సరిగా పడలేదనేది అటవీ అధికారులు చెబుతున్న సమాధానం. అటవీశాఖ లెక్కల ప్రకారం 13 కోట్ల మొక్కలు నాటితే 4 కోట్ల హెక్టార్లలో పచ్చదనం వస్తుంది. అలాంటిది 8,40,00,000 మొక్కలు నాటారు. ఇందులో ఎంతవరకు పూర్తి స్థాయిలో ఎదిగాయనేది తేలాల్సి ఉంది. స్వచ్ఛంద సంస్థలు, బహుళజాతి సంస్థలు నాటిన మొక్కలు మాత్రం ఏపుగా పెరుగుతున్నాయి. ఎందుకంటే రాబోయే జూలైలో మనకు వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తాయంటే మనం నాటిన చెట్లకు ప్రాణాధారం అవుతుంది నీరు. కాబట్టి సీఎం గారు ఊహించిన విధంగానే వారు ఏ విధంగా అయితే ఇన్ని కోట్ల మొక్కలు నాటాలనుకున్నారో అవన్నీ కూడా పెరుగుతాయి, సబలీకృతం అవుతాయని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఆక్సిజన్ అందిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ పీలుస్తుంది, తిరిగి చనిపోతూ కలుపును కూడా ఇస్తుంది, వర్షం వచ్చేటట్టుగా చేస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ఇంతకుముందు 1 man 1 tree అని ఉన్నది. ఇప్పుడు కనీసం 10 మొక్కలు బ్రతికించాలా. నాటడం ప్రధానం కాదు, బ్రతకాలంటే అందరము ఎదురుగా ఉండే చెట్టుకు చెంబు నీళ్లు పోసే పరిస్థితి రావాలా. వాతావరణ సమతుల్యాన్ని కాపాడడంలో చెట్లు ఎంతో కీలకం. భూగర్భ జలాన్ని పెంపొందించాలన్నా చెట్ల పెంపకం తప్పనిసరి. అందుకే మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 5 కోట్లకు పైగా జనాభా ఉంది. మనిషి 10 మొక్కలు చొప్పున నాటినా 50 కోట్ల మొక్కలతో ఎటు చూసినా పచ్చదనం పరుచుకుంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాలుష్యం కోరలు చేస్తోంది. రాష్ట్రంలోనూ కొన్ని ప్రాంతాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. కాలుష్యం బారి నుంచి తప్పించుకుని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే 10 ఏళ్లలో 500 కోట్ల మొక్కలు నాటితేనే సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ, గుంటూరులో వేసవి ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయిలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి అసహజ వాతావరణ పరిస్థితులే నెలకొన్నాయి. ఈ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాలంటే మొక్కల పెంపకం మినహా మరో గత్యంతరం లేదు.